సూపర్ 6 పథకాలను సూపర్ హిట్ చేశామన్నారు సీఎం చంద్రబాబు. పీపీపీ మోడల్తో రాష్ట్రంలో సంపద సృష్టిస్తున్నామని అసెంబ్లీలో చంద్రబాబు తెలిపారు. P4 విధానంతో పేదల జీవితాలు మార్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. సామాజిక న్యాయం, సమానత్వంతో ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తోందని, కూటమి ప్రభుత్వంతో సుపరిపాలన అందిస్తున్నామని చెప్పారు. 2047 నాటికి భారత్ అగ్రదేశంగా మారబోతోందని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వ విధానం దిశ సోషల్ ఈక్విటీ. ఎన్డీఏ ప్రభుత్వం సోషల్ ఈక్విటీ కింద పనిచేస్తున్నాం. సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గించే వ్యవస్థకి రాజకీయంగా జనాభా దామాషా ప్రకారం ప్రాతినిధ్యం ఇచ్చే విధంగా సోషల్ ఎంపవర్మెంట్ కూడా చేసే విధంగా ముందుకు పోతున్నాం. ఈరోజు ఎన్ని ఇబ్బందులున్నా సూపర్ 6 సూపర్ హిట్ చేసిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికి. ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు ఏదైనా దిశ కైండ్ కానీ లేకపోతే డీబీటీ కానీ ఏది ఇచ్చినా ఇమీడియట్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నాం. ఎక్కడ ఎలాంటి లొసుగులు లేకుండా వీలైనంత వరకు పర్ఫెక్ట్గా ఇవ్వడానికి ఈ ప్రభుత్వం పనిచేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. P3 ద్వారా అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా ఈరోజు సంపద సృష్టించడానికి ముందుకు పోయాం. ప్రైవేట్ వ్యక్తులు వచ్చారు, రోడ్లు వేశారు, ఎయిర్పోర్ట్లు కట్టారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు చేశారు. దానివల్ల సంపద వచ్చింది, మెరుగైన సదుపాయాలు వచ్చాయి. కానీ ఆర్థిక అసమానతలు పెరిగాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం P4 తీసుకొచ్చాం, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. ఇప్పటికీ 10 లక్షల బంగారు కుటుంబాలని 1 లక్ష మంది మార్గదర్శులు అడాప్ట్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే చెప్తున్నా, ఏ కార్యక్రమం అయినా దాని ఫలితాలు ఇమీడియట్గా రావు. దాన్ని నిరంతరం పర్యవేక్షించగలిగితే దీనికంటే మించిన ప్రోగ్రాం ఆర్థిక అసమానతలు తగ్గించడానికి వేరేది లేదని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ చట్టసభ మనందరం కానీ ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తే ఆర్థిక అసమానతలు తగ్గించడం కష్టం కాదు. ఆ ఫోకస్ అప్రోచ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనం అందరం ఉన్నాం, వెనుకబడిన వర్గాలు ఉన్నారు, ఎంతో నమ్మకం పెట్టుకుని ఓట్లు వేశారు. నేను చాలా ఎన్నికలు చూశాను కానీ ఏకపక్షంగా మొన్న ఎన్నికల్లో 94% విన్నింగ్ ఛాన్సెస్ ఇచ్చారంటే, మనం ఎవరిని పెట్టినా 94% గెలిపించారంటే అది ప్రజలు మన మీద పెట్టుకున్న నమ్మకం. అలాంటి నమ్మకాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే వీకర్ సెక్షన్స్లో అధ్యక్ష బీసీల్లో రిజర్వేషన్స్ 33% నుంచి తగ్గించారు. మళ్ళీ పెంచడానికి 1 మ్యాన్ కమిషన్ వేసాం. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి, వచ్చే మునిపే రిజర్వేషన్లు పెంచడానికి ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నా. 1 మ్యాన్ కమిషన్ రిపోర్ట్ వచ్చిన వెంటనే దాన్ని చట్టం చేసి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.